రోహిత్ శర్మ టెస్ట్ కెరీర్ ముగిసినట్టుగానే కనిపిస్తోంది. సిడ్నీ టెస్టులో రోహిత్ తనకు తానుగా తప్పుకుంటున్నట్టు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. 5వ టెస్టులో పాల్గొననని హెడ్ కోచ్ గంభీర్తో పాటు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్కు రోహిత్ శర్మ చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. రోహిత్ నిర్ణయాన్ని గంభీర్, అజిత్ అగార్కర్ ఇద్దరూ అంగీకరించినట్టుగా మీడియా సంస్థ న్యూస్ 18 రిపోర్ట్ చేసింది. అటు మరో ప్రముఖ మీడియా సంస్థ ఇండియన్ ఎక్స్ప్రెస్ సైతం సిడ్నీ టెస్ట్లో రోహిత్ ఆడడం లేదని ఓ కథనాన్ని ప్రచురించింది. రోహిత్ శర్మ చివరి 15 ఇన్నింగ్స్లలో చాలా దారుణంగా ఆడాడు. 6, 5, 23, 8, 2, 52, 0, 8, 18, 11, 3, 6, 10, 3, 9 చొప్పున పరుగులు చేశాడు. అంటే చివరి 15 మ్యాచ్ల్లో కెప్టెన్ చేసిన పరుగులు 164. బ్యాటింగ్ యావరేజ్ 10.93. ఏకంగా 10 సార్లు సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ అయ్యాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ ఉంది. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగుతున్న సిరీస్లో కేవలం 31 పరుగులే చేశాడు. ఒక్కసారి మాత్రమే 2 అంకెల స్కోర్ చేశాడు. దీంతో అతనిపై వేటు వేయాలన్న డిమాండ్ పెరిగింది. అయితే ఇంతలోనే రోహిత్ తనకు తానుగా సిడ్నీ టెస్టులో పాల్గొననని రోహిత్ శర్మ గంభీర్కు చెప్పాడు. ఇక స్టార్ పేసర్ బుమ్రాకు మరోసారి కెప్టెన్ పగ్గాలు అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక రోహిత్ శర్మ స్థానంలో శుభ్మన్ గిల్ను తిరిగి తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. అదే గనుక జరిగితే కేఎల్ రాహుల్ ఓపెనర్గా బ్యాటింగ్కు దిగే అవకాశాలు ఉన్నాయి. మొదటి 2 టెస్టుల్లో ఈ ఫామ్లా బాగానే పనిచేసిన విషయం తెలిసిందే. మరోవైపు రిషబ్ పంత్ను తొలగించి అతడి స్థానంలో యువ ప్లేయర్ ధ్రువ్ జురేల్ను జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇక పేసర్ ఆకాష్ దీప్ దూరం అవడంతో పేస్ బౌలింగ్లో అతని స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణను తీసుకుంటారని సమాచారం. మరోవైపు చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రదర్శన చేయలేకపోతున్న మహమ్మద్ సిరాజ్కు కూడా చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.